బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మోస్ట్ సీనియర్ గ్రాండ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ అండి, శ్రీకాకుళం. నేను 2016లో పిరమిడ్ మెడిటేషన్లోకి రావడం జరిగింది. అంతకుముందు నా జీవితం అంతా ఇంకా ఆ రోజే 40 ఇయర్స్లో నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఆ రోజు చనిపోవాలి, ఆ రోజే బ్రతికాను, ఇంకొక జన్మ అనుకుంటాను. మరి అప్పుడు నా పిల్లలకి ఏం చూడలేదు, నా కుటుంబాన్ని చూడలేదు, నేనెవరో తెలియదు, శ్రీకాకుళం దాటి వెళ్ళలేదు. ఈరోజు ప్రపంచమంతా ఈ శివ అనే వ్యక్తి తెలిసాడు అంటే ఈ ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దయ వలన మరియు పిఎంసి ఒక వీడియో చేసిందనమాట. వెంకట్ గారు ప్రతి ఒక్కరికి వచ్చి ఆ ఊరు వచ్చి అక్కడ ఉన్న గతము తరువాత అనేది ఈరోజు ప్రపంచంలో ఏ మూలక ఆ వీడియో వెళ్ళినా అక్కడి నుంచి ఫోన్ వస్తుంది అనమాట. అంటే ఇలాంటి జీవితాలు ఇలా మారుతాయా అని చాలా అద్భుతం. చాలా ధన్యవాదాలు. యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక కృప ఉండాలి. ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి కృప ఉండాలి, మరి ధ్యానం చెప్పే గురువు దగ్గరికి వెళ్ళడం ఒక కృప ఉండాలి, మరి ఆ ధ్యాన ప్రసారం చేయడానికి ఒక కృప ఉండాలి, ఆ ధ్యానాన్ని ప్రపంచమంతా పిఎంసి అనే మాధ్యమం ద్వారా వెళ్ళడానికి కూడా 5 కృపలు ఉంటేనే మనం అద్భుతంగా జీవించగలము. మరి సేత్ బాలకృష్ణ సారు మరి ధ్యానంలో అప్పుడప్పుడు చేయిస్తారు సంకల్పము. నా ద్వారా ఆధ్యాత్మికంగా ఈ ప్రపంచమంతా ధ్యానం ప్రచారం కావాలి అంటే నేనేదో అనుకునేవాడిని, ఎలా వెళ్తాను, నాకేం భాషలు రావు ఏమి అని. ఏం లేదు, నేను మొట్టమొదటి ప్రతిసారి ఇక్కడ ది పిఎంసి ట్రస్ట్ పెట్టినప్పుడు నన్ను ఇందులో జాయిన్ చేసుకున్నారనమాట. శ్రీకాకుళానికి పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా అనమాట. అక్కడి నుంచి అంటే ధ్యానంకి రాకముందు నా జీవితము 24 గంటలు డ్రింకింగు, మాంసాహారము, ఒక పద్ధతి లేని జీవితం అయితే ధ్యానం తర్వాత ఆరోగ్యము, ఆ తర్వాత భగవద్గీత వచ్చిన తర్వాత నా జీవితంలో పెను మార్పు. భగవద్గీత అంతా కూడా ప్రతిసారి చెప్పేది అర్థము, అంతరార్థము, పరమార్థము ఈ 2 రాష్ట్రాల్లో చెప్పడం. ఆ తర్వాత పిఎంసిలో అంబాసిడర్గా మారిన తర్వాత నా జీవితం అంతా ఫస్ట్ పిఎంసికి రావడానికి నాకు ఛార్జీ ఎవరు కడతారా, నందప్రసాద్ సార్ ఫోన్ చేశారు. అప్పుడు నాకు మరి దుర్గవాణి మేడం గారు, మరి మాధవి మేడం గారు వీళ్ళందరూ కలిపి మీకు టికెట్లు తీసాము, మీరు రండి, మీకు రూములు తీసామని ఫస్ట్ టైం అనమాట. అమ్మయ్య ఎలాగో టికెట్లు తీసారు, ఇట్ని చెప్పండి అవును రూమ్ ఇచ్చారని వచ్చాను. ఈరోజు నిజంగా మా జిల్లాలో ఎంతమంది వస్తారన్న టికెట్లు తీసే స్తోమత మాకు వచ్చింది ఈ ధ్యానం వలన. కనుక ఈరోజు వెంకటరమణ గారు ఒక మోస్ట్ సీనియర్ డాక్టర్ ఆయనకి మా జిల్లాలో ఈరోజు మరి ఇన్ఛార్జ్కి ఇచ్చారు. అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ బాలాజీరావు గారు కూడా నాతో రావడం. ఆల్రెడీగా మేము వచ్చే ముందే ఒక 15 మందికి ఈ పిఎంసి కోసం చెప్పి ఈఎస్సి అంటారు కదా, కనీసం ఈసీఎస్ కనీసం జిల్లాలో ఒక 50 మందికైనా అది కట్టిద్దాం. మొన్నే మన ఏలూరు కోటి గారికి, రమణ గారికి కూడా మరి సత్యనారాయణ గారి జాయిన్ చేసాం. ఈరోజు కూడా బాలాజీ గారికి ఇక్కడే జాయిన్ చేసాము. ఒక 50 మందికి, ఎందుకంటే పిఎంసి అంబాసిడర్గా ఉన్నాను, ఒక పెద్ద మాస్టర్గా చూస్తున్నాను. ఇదంతా కారణం ఎవరు? నేను ఒక చేపలు పట్టుకొని నాన్న అధ్వానమైన జీవితం, తినడానికి లేని ఇల్లు లేని జీవితం, అనవసరం చచ్చిపోతానేమో ఎవరికి ఏమి చేయకుండా, నేనెవరో తెలియకుండా చనిపోతానేమో అనుకున్న జీవితం ఈరోజు ప్రపంచమంతా, అమెరికా నుంచి కూడా ఫోను, మీరు ఇంత అద్భుతంగా ధ్యానం ద్వారా డాక్టర్ రవలి గారు తెలంగాణ అమ్మాయి ఆవిడ, అది చూసి ఇంతమంది ఫోన్ చేస్తున్నారంటే దీనికి కారణం ఎవరు? ఇంక ఎవరికి రుణం తీర్చుకోవాలి? ఇంక నేనేం చేయాలి? నా కుటుంబం సేఫ్, నేను సేఫ్, నా గ్రామము 8 పిరమిడ్లు, అంతటి గొప్ప అవకాశం మరి మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ద్వారా, తర్వాత ఈ పిఎంసి ద్వారా మనకి ఎంత అద్భుతంగా మరి జీవితం జరుగుతుందంటే ఇంకేం చేయాలి మనం అంటే ఈ యొక్క పిఎంసికి చేయాలి. సార్ అంటున్నారు ఇంకో 700 మంది ఏంటి, 50,000 మంది ఉన్నప్పుడు కనీసం 10,000 మంది అయినా సరే ప్రతి నెల కట్టేవాళ్ళు ఉంటే ఈజీ కదా. ఇంకెవరికి చేస్తాము? మనమే వెళ్ళి అన్ని దేశాలు చేయవసరం లేదు కదా. మన వీడియో ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి చేస్తారు, తెలంగాణ నుంచి. సార్ మీ అనుభవాలు చెప్తారా? అనుభవాలు ఉన్నాయి మా పిఎంసీలో. జస్ట్ ఒక 3,000 అయ్యే ఖర్చు 3 సెకండ్లో అయిపోతుంది. ఎంత అద్భుతం! ఈ గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ సార్, గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.